తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇవాళ రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. క్యాత్రపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మధ్యాహ్నం 12:30 ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ 3 మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా మిగిలిపోయాయి. కౌన్సిలర్ల మధ్య తగాదాలు, కోరం లోపం, కొన్ని చోట్ల ఘర్షణల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇవాళ ఎన్నికలు జరపాలని ఎస్సీసీ నిర్ణయించింది. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగింది. అయితే కొన్ని కారణాలతో క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు అవసరమైన 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. కాగా గతంలో కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ కొన్ని చోట్ల ఘర్షణల కారణంగా గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని మున్సిపాలిటీలకు ఏవైతే గతంలో పెండింగ్ పడ్డాయో ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు 12 గంటలకి చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక చేయాల్సింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిపోయిన ఇబ్రహీంపట్నం, అలాగే ఖానాపూర్, క్యాతనపల్లి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఫోకస్ అంతా కూడా ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది క్యాతనపల్లి మున్సిపాలిటీ. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గత ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి గొడవ, ఘర్షణ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు మరొకసారి చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరుగుతుందా, లేదంటే మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయబడుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అందరిలో కనిపిస్తూ ఉంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాలను మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ని దాటి బీఆర్ఎస్ సిపి ఓటుతో సాధించుకుంది. 7 స్థానాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. 1 స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటి ఆల్రెడీ మద్దతు ఉంది కాబట్టి సిపిఐ నుంచి. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా చైర్మన్ పీఠం బీఆర్ఎస్ వైపే వెళ్తుందని అంతా ఊహించారు. కానీ ఘర్షణల నేపథ్యంలో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, గొడవల నేపథ్యంలో పూర్తిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాష్ట్ర స్థాయిలో ఈ విషయంపై ప్రత్యారోపణలు, ఆరోపణలు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపించింది. బాల్క సుమన్ దాదాపు 16 రోజుల పాటు ఈ పరిణామాల మధ్య జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్లు బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యాంపుకు తీసుకెళ్లారు. దాదాపు 50 రోజుల పాటు వాళ్ళు క్యాంపులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కరీంనగర్ నుంచి వాళ్ళు పార్టీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సో ఈ క్రమంలో కరీంనగర్ నుంచి కౌన్సిలర్లు ఇటు బాల్కసుమన్ వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే క్యాతనపల్లికి బయలుదేరారు. 12 గంటల సమయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. అటు ఖానాపూర్లోని ఇట్లాంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఖానాపూర్లో కూడా పోటాపోటీగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో ఈరోజు ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు, ఈ 2 మున్సిపాలిటీల్లో ఎవరు వైపు వెళ్ళబోతోంది అనేది ఒక ఉత్కంఠగా మారింది. హైయెస్ట్ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా సాధిస్తోందా, లేదంటే ఏదైనా చివరి నిమిషంలో మ్యాజిక్ చేసుకొని కాంగ్రెస్ సాధించుకుని వెళ్తుందా అనేటువంటిది ఉత్కంఠగా మారిన పరిస్థితి. అటు మంత్రి వివేక్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా తీసుకొని కౌన్సిల్ హాల్కు చేరుకోబోతా ఉన్నారు. ఇటు బాల్క సుమన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్,
వీళ్ళందరూ కూడా కరీంనగర్లో ఉన్న తమ కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా తీసుకొని ఇప్పటికే కేతన్పల్లికి బయలుదేరారు. సో 12 గంటల సమయంలో ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నిక కోసం అత్యంత భద్రతను ఏర్పాటు చేశారు. 3 కిలోమీటర్ల రేంజ్లో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 4 ఏసీపీలు 20కి పైగా సిఐలతో భద్రత నడుమ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక జరగబోతోంది. సో గోపాలకృష్ణ, అంటే ఇంతకు ముందు అంటే ఈ ఎన్నిక జరగక ముందు కోరం లేక కొన్ని చోట్ల అంటే ఒక మున్సిపాలిటీలో కోరం లేక కూడా ఎన్నిక ప్రక్రియ ఆగిపోయిన సందర్భం మనం చూసాము. సో ఇప్పుడు కూడా అంటే కోరం లేక ఆగిపోయిన మున్సిపల్ దగ్గర అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే టచ్ చేయాలో అది టచ్ చేయలేని పరిస్థితి వల్ల కోరం కూడా ఏర్పడలేదు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే రెండో ఛాన్స్ ఇది, ఖచ్చితంగా చైర్పర్సన్, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎలా చైర్మన్, వైస్ చైర్మన్ సాగ్రిగేషన్ ఎలా జరుగుతుంది? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో కోరం లేకపోతే కనుక మళ్ళీ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ కోరం లేకుండా ఇతరత్ర ఏమైనా కూడా ఖచ్చితంగా ఈరోజు జరపాలి. లేదు ఈరోజు కనుక కోరం రాకపోతే రేపటికి వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ మనం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనం చూస్తే ఈ రోజు కనుక జరపలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దీన్ని రేపటికి షెడ్యూల్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక నోట్ను పెట్టారు. సో డెఫినెట్గా వాళ్ళు ఈ రోజు కనుక కోరం కనుక లేకపోతే రేపటికి వాయిదా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది కాబట్టి పై ఎత్తులు వేసుకొని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేశాయి. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు దాదాపు 50 రోజుల నుంచి చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు పక్కగా పకడ్బందీగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏ చోట కూడా వాయిదా పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో గోపాలకృష్ణ, అంటే మెయిన్గా ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు పలు మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తూ వచ్చాం. సో మున్సిపల్ ఎన్నికల సమయంలో సో ఇప్పుడు జరిగే ఈ 3 ప్రాంతాల్లో ఇలాంటి నాటకీయ పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇప్పుడు దాకా అంటే ఇన్ని రోజులుగా అప్పటికప్పుడు 10 రోజుల్లో చేసుకున్న అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులుగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఉంటూ ఉంటారు. సో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా లేకపోతే నాటకీయ పరిణామాలు ఏదైనా హఠాత్తుగా మార్పులు జరిగే అవకాశాలు ఏదైనా మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయా? ఎస్, మీరు అన్నట్టుగా అత్యధికంగా ఆసక్తి రేపుతున్న మున్సిపాలిటీ కేతన్పల్లి మున్సిపాలిటీ. ఆల్ అబౌట్ మ్యాజిక్ నెంబర్. ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో అయినా చైర్మన్ కైవసం చేసుకోవాలనుకుంటే మ్యాజిక్ నెంబర్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ నెంబర్ కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి కేతన్పల్లి మున్సిపాలిటీలో పరిస్థితి చూస్తే కనుక 22 స్థానాలు, 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులతో పాటుగా అక్కడ కోఆప్షన్గా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్ కావచ్చు, ఎంపీ వంశీ, వీళ్ళిద్దరు కూడా అక్కడే తమ ఓట్లను రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో పాటుగా ఇటు 14 మంది బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో 14 మంది ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నారు. అంటే 11 మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 22 మొత్తం 22 స్థానాలకు 11 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. సో ఈ 11లో ఆల్రెడీ 14 స్థానాలను తమ వైపు ఉన్నాయని చెప్తుంది బీఆర్ఎస్. కానీ అయినప్పటికీ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగలేకపోయింది. చైర్మన్ ఎన్నిక కోసం 2 పార్టీలు రాజకీయంగా ప్రయత్నాలు చేశాయి, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. ఈ క్రమంలోనే వాయిదా పడిన తర్వాత ఈ 50 రోజుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లతో అటు సిపిఐ కౌన్సిలర్లతో మంతనాలు జరిపినట్టుగానే మనకు సమాచారం. కానీ వీళ్ళందరూ కూడా వారికి మొగ్గు చూపుతారా? ఎవరైనా చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే మారకుండా వాళ్ళు ఉన్న చోటే బీఆర్ఎస్కి మాత్రమే అనుకూలంగా ఉంటారా అనేది సస్పెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి సందర్భాలను మనం చూసాం. ఉదాహరణకి మొన్న మనం మెట్పల్లి మున్సిపాలిటీని ఒకసారి పరిశీలిస్తే మెట్పల్లి మున్సిపాలిటీలో 10 మంది బీజేపీ కౌన్సిలర్లో ఒక బీజేపీ కౌన్సిలరు హఠాత్తుగా చేతులెత్తి ఓటేసేటువంటి సందర్భంలో ప్లేట్ విరాయించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పూర్తిగా మారిపోయింది వాతావరణం. అవతల పార్టీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా మారిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి సందర్భం కనిపించింది. అలాంటి సిచ్యువేషన్స్ రాజకీయంగా ఎప్పుడైనా జరగవచ్చు. చేతులెత్తి కౌన్సిలర్లు ఓటు వేస్తున్నటువంటి సందర్భంలో ఏ పార్టీ వైపు మొగ్గుతారు, చివరి నిమిషం వరకు ఎవరికి అంటే ఎలాంటి వాటికి లొంగిపోతారనేటువంటిది ఒక సస్పెన్స్గా మారుతుంది. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో అలాంటి పరిస్థితులు కేతన్పల్లిలో ఉన్నాయా అంటే ఈ 50 రోజుల్లో ఏమైనా జరిగి ఉండొచ్చు. సో మంతనాలు జరిపి ఉండొచ్చు. కానీ తమ కౌన్సిలర్లను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ సిపిఐతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నాయి.
ఇప్పటికీ సిపిఐ కాంగ్రెస్ అంత పొత్తులోనే నడుస్తూ ఉన్నప్పటికీ కేవలం కేతన్పల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్తో పొత్తులో ఉంది సిపిఐ పార్టీ. బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో ఉంది. అక్కడ సిపిఐకి సంబంధించి 4 కౌన్సిలర్లు ఉన్నారు. వీరితో పాటుగా మరొక ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నారు. సో కాంగ్రెస్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.